యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంటి రాక్ స్టార్, ఒక సెలబ్రిటీగా 10 మందికి రోల్ మోడల్గా ఉండాల్సిన నువ్వే ఇలా ప్రవర్తించడం కరెక్టేనా? ఈ సభ్య సమాజానికి నువ్వేమని సమాధానం చెప్తావు? నీలాంటి వాళ్ల వల్లనే మన కల్చర్ మొత్తం పాడైపోతుంది. ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే అది ఖచ్చితంగా మన బాధ్యతారాహిత్యమే అవుతుంది. అందుకే ఆ అమ్మాయి మెడలో రాక్ స్టార్తో తాళి కట్టిస్తే గాని అతని తప్పుని సరిచేసుకోలేదు. అవును, అప్పుడే ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. ఈ అమ్మాయికి న్యాయం జరిపించే తీరుతాం. హలో, ప్లీజ్ స్టాప్. అన్యాయం చేశాను, ఏదో చేశానని మీడియాని తీసుకొచ్చారు కదా. అన్యాయం చేశానని తనేమైనా మీకు చెప్పిందా? పోనీ నా జీవితం నాశనం అయిపోయింది, న్యాయం చేయమని మీ దగ్గరికి ఏమైనా వచ్చి అడిగిందా? అసలు ఇక్కడ జరిగిన ఇష్యూకి ఎవ్వరితో ఏ సంబంధం లేదు. ప్లీజ్ వెళ్ళండి. అవునవును, ఆ అమ్మాయి మా అమ్మాయి కాదు. మాకు అసలు ఏ సంబంధం లేదు. బేబీ పద వెళ్దాం. ఆగండి, ఏంటండి మీరు? మీ అమ్మాయి అయితే ఒక న్యాయం, ఇలా వేరే అమ్మాయి అయితే ఒక న్యాయమా? మీరు మగవాళ్ళు కాబట్టి ఇలా స్వార్థంగానే మాట్లాడతారు, కానీ మేము ఆడవాళ్ళకి న్యాయం జరిగే వరకు ఇలా పోరాడుతూనే ఉంటాం. మీ అమ్మాయికి మీరున్నట్టు ఈ అమ్మాయికి కూడా పేరెంట్స్ ఉంటారని, ఇలా జరిగిందని తెలిస్తే గుండెలు పగిలేలా బాధపడతారని మీరెందుకు అనుకోవట్లేదు? మిస్టర్ రాక్ స్టార్, తప్పు చేసిన నువ్వు తప్పించుకోవాలని చూస్తే మా మహిళా లోకం ఊరుకుంటుందనుకుంటున్నావా? ఎలాగైనా నీ చేత ఈ అమ్మాయి మెడలో తాళి కట్టించి తనకి న్యాయం చేస్తాం. నీ ఇమేజ్ని అడ్డం పెట్టుకుని ఏదైనా చేయగలననుకుంటున్నావేమో. మా స్త్రీ శక్తి ముందు నీ శక్తి ఏమాత్రం పనిచేయదు. చుట్టూ జనం ఉన్నారు, టీవీ ఛానల్స్ ఉన్నాయని రెచ్చిపోయి మాట్లాడితే మీ మాటకి తలవంచాలా? నాతో ఉన్న తనెవరో మీకు తెలుసా? ఎవరైతే ఏంటి, తనొక అమాయకురాలు, నీ చేత అన్యాయం చేయబడ్డ ఆడపిల్ల. అరే, షీఈ్ మై వైఫ్. షీఈ్ మై వైఫ్. అర్థమైందా? తను మీ భార్య. ఇప్పటి వరకు మేం గొంతు చించుకుని అరుస్తుంటే కూడా మీరెందుకు చెప్పలేదు? మేమేమైనా పిచ్చోళ్ళలా కనిపిస్తున్నామా? పిచ్చోళ్ళో మంచోళ్ళో విషయం క్లియర్ అయింది కదా. ఏంటి సార్ ఇది? నిన్న ఫ్యాన్ మూమెంట్లో ఎంపికైంది మీ భార్యనా? స్టేజ్ మీద అంత గొప్పగా తన గురించి మాట్లాడారు, కానీ ఎందుకు సార్ ఈ ఒక్క విషయం చెప్పలేదు? ఆయన చెప్పలేరు. ఎందుకంటే ఆయనకి తన పర్సనల్ లైఫ్ని పబ్లిక్ చేయడం ఇష్టం లేదు కాబట్టి. ఒక రాక్ స్టార్గా తన అభిమానుల్ని అలరించడం, వాళ్ళ మనసుల్ని గెలుచుకోవడం మాత్రమే బలం అనుకుంటున్నారు. అంతేకాని తన పర్సనల్ లైఫ్ని జనాలకి తెలిసేలా చేయాల్సిన అవసరం ఏముంటుంది తనకి? అందుకే జనాలందరి ముందు నేను తన భార్యని అని చెప్పలేదు. ఫ్యాన్ మూమెంట్లో ఒక అభిమానిగానే నేను తన ముందుకొచ్చినా, నన్ను తన మనసుకి నచ్చినా, తను ప్రేమించిన అమ్మాయిగానే చూశారు. పిన్ని, ఇది విరాజ్ని ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడుతోంది. మనం ప్లాన్ చేసిన ఈ రచ్చని కూడా తనకి కావలసినట్టుగా మార్చుకొని మరీ వాడుకుంటుంది.
కర్మ. తన పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్తో ఎందుకు ముడిపెట్టాలి అన్న ఉద్దేశంతో ఉన్న తనని మీరంతా కలిసి ఒక ముద్దాయిలాగా నలుగురు ముందుకి తీసుకొచ్చారు. నిజానికి తను చెడ్డ మనసున్న అతనే అయితే మీ కళ్ళు మాత్రమే కాదు, నా కళ్ళు కూడా కప్పి ఏదైనా చేయగలరు. కానీ మా ఆయన ఏంటో నాకు తెలుసు, తన ప్రేమ ఏంటో నాకు తెలుసు. తప్పేంటి? మా అమ్మాయి రాత్రి రాక్ స్టార్ గదిలోకి డ్రింక్ తీసుకెళ్లడం మేము చూసాం. సార్ ప్రైవసీని డిస్టర్బ్ చేయొద్దని ఆ అమ్మాయిని అప్పుడే నేను పంపించేశాను. సార్కి డ్రింక్ ఇచ్చేసి ఆ అమ్మాయి కూడా అప్పుడే వెళ్ళిపోయింది. మరి ఆ ముక్క అప్పుడే చెప్పొచ్చు కదండి. ఆ అమ్మాయే మీ అమ్మాయి అని నాకేం తెలుసు సార్? మీరేమన్నా చేతిలో ఫోటో పట్టుకొని తిరుగుతున్నారా? అనవసరమైన రాద్ధాంతం చేసి సార్ ఇమేజ్ని, ఈ రిసార్ట్ పేరుని పాడు చేద్దాం అనుకుంటున్నారా? ఇక్కడ మా అమ్మాయి కనిపించట్లేదని మేం బాధపడుతుంటే మీకు మీ పేరు ఇమేజ్ కావాల్సి వచ్చాయా? సార్, మీ అమ్మాయిని అప్పుడే పంపించేస్తామని మేనేజర్ గారు చెప్తున్నారు కదా, ఇంకా ఆ విషయాన్ని ఎందుకు లాగుతున్నారు? మీ వల్ల ఇప్పటికే విరాజ్ సార్కి చాలా డ్యామేజ్ అయింది. సార్, మేడం, మీ అమ్మాయి ఎక్కడుందో బయటకు వెళ్ళి వెతుక్కోండి. మీరు ఇంకా ఇక్కడే ఉంటే సెక్యూరిటీని పిలిపించి గెంటించాల్సి వస్తుంది. వెళ్ళండి. పద బేబీ. సారీ సార్. ఇట్స్ ఓకే సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నాట్ ఎ ప్రాబ్లం. మీరు వెళ్ళండి. అమ్మయ్యా, పెద్ద ఉపద్రవం నుంచి బయటపడ్డట్టయిందిరా పెద్దోడా. ఏదేమైనా మన చైత్ర మెళ్ళో పడ్డ ఒరే పెద్దోడా, మీ అమ్మ చైత్రను అర్థం చేసుకోవడానికి ఇంకాస్త టైం పడుతుందిలే. కానీ ఏది ఏమైనా విరాజ్ చైత్రలు త్వరలోనే కలిసి తీరుతారు. వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయడం ఆ దేవుడి బాధ్యతే నానా. ఆయన ఈ జంటకి ఎప్పటికీ అన్యాయం చేయడు. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నా బామ్మ. తండ్రి, అసలు ఇది ఎలా జరిగింది? ఉదయం కల్లా నువ్వు నా రూమ్లో ఉండడం ఏంటి? అసలు నా రూమ్లోకి ఎలా వచ్చావు? ఏంటిదంతా? కన్నయ్య ప్లీజ్, అవన్నీ నేను తర్వాత చెప్తాను. ఇంటి దగ్గర అందరూ వెయిట్ చేస్తున్నారు. నువ్వు ముందల్ని ఫ్రెష్ అయ్యాపో. చైత్ర, నాకు ఇప్పుడే తెలియాలి. కన్నయ్య ప్లీజ్ వెళ్ళు, తర్వాత చెప్తానంటున్నాను కదా. తర్వాత చెప్పడం ఏంటి? వెళ్ళు కన్నయ్య. ఏం జరిగిందో జరిగింది. కానీ కన్నయ్య, మన మధ్య ఉన్న బంధమే శ్రీరామ రక్షగా నిన్ను నన్ను దూరం కాకుండా కాపాడుతుంది. ఆ క్షణాల్ని గుర్తు
పిన్ని, ఇంకొంచెంసేపు మనం అక్కడే ఉంటే అందరూ కలిసి మనల్ని ఫుట్బాల్, బాస్కెట్బాల్ అన్నీ కలిపి ఆడిసిండు. అది అంతటితోనే ఆగితే ఒంటికి పెయిన్ బాంబ్ రాసుకుంటే సరిపోతుంది. కానీ మన అవతారాలు బయటపడి ఇంట్లో గాని ఈ విషయం తెలిస్తే మన బ్రతుకుల్లోనే బాంబు పడిపోయేది. కరెక్ట్ పిన్ని. అసలు ఎలా తప్పింది పిన్ని మన లెక్క? అదే కదే అర్థం కాని ట్విస్ట్. అసలు మన కళ్ళ ముందే ఆ విరాజ్ గదిలోకి వెళ్ళింది. తర్వాత అది ఏమైపోయింది? విరాజ్ డ్రింక్ తాగిన తర్వాత పూర్తిగా దాని వశం అయిపోవాలి కదా. ఇలా ప్లాన్ మొత్తం నాశనం అయిపోవడం ఏంటి? అసలు దాని స్థానంలో ఇది రావడం ఏంటి? ఏదో మ్యాజిక్ షో చేసినట్టు విరాజిత మాయమైపోవడం ఏంటి? అది ఎక్కడ మాయమైపోయిందన్న విషయం పక్కన పెడితే ఆ చైత్ర మీతో అన్న మాటలే నిజం చేసింది అనిపిస్తోంది. మీరే తనని ముందుకు నడిపిస్తోంది అని చెప్పింది కదా. ఇప్పుడు అదే జరిగింది కదా. నిన్నటి వరకు మన ఇంటి వరకే తెలిసిన విషయాన్ని ఇప్పుడు ప్రపంచానికి మొత్తం పరిచయం చేసినట్టయింది. అది అడక్కపోయినా దగ్గరుండి దానికి క్రేజ్ పెంచి విరాజ్ పెళ్ళాం ఇదిగోండి అందరూ చూడండి అని ఫ్రీగా పబ్లిసిటీ చేసి పెట్టాం మనం. సరిదిద్దుకోలేనంత పెద్ద తప్పు చేశాం. అసలు ఇప్పుడు ఏం చేద్దామే? చేతులు కాలే కదా పిన్ని, ఆకులు పట్టుకుందాం. స్మైలీ, సారీ పిన్ని, కనీసం వెళ్ళి బర్నాలైనా రాసుకుందాం. పదండి. పద. మహాలక్ష్మి, ఎవరికోసం చూస్తున్నావు? అమ్మా, రాత్రి నాకొక ఫోన్ కాల్ వచ్చిందని చెప్పాను కదా. అవును. ఎవరమ్మా అని అడిగితే ఎవరో ఏదేదో మాట్లాడుతున్నారన్నావు కదా. అవునమ్మా, తనే. మా జీవితాలు చిన్న భిన్నం అయిపోవడానికి మా కన్నీళ్లకు కారణమైన ఆ మనిషే నాకు ఫోన్ చేసింది. ఎవరమ్మా? ఎవరని ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. ఆ మాట పలకడానికి కూడా మనసు రావడం లేదు. మా అక్కని నన్ను కని వదిలేసిందే ఆవిడ. మహాలక్ష్మి, ఇప్పుడు ఆవిడ గురించి? అవునమ్మా, సడన్ గా ఆవిడకి ఏం ముంచుకొచ్చిందో తెలీదు గాని నన్ను కలుస్తుందంట. తను నిన్ను కలుస్తుందా? ఎవరు చెప్పారు నీకు ఆ విషయం? తను నాతో మాట్లాడలేదు. తను ఎవరో ఏంటో, ఏం చేస్తుందో అన్ని విషయాలు ఇక్కడ తెలుస్తాయని ఎవరో ఫోన్ చేశారు. అందుకే ఇక్కడిలా వెయిట్ చేస్తున్నాను. నాకు అర్థమైందమ్మా, తనేదో డ్రామా ప్లే చెయ్యాలనుకుంటుంది. రాణి వస్తే తన సంగతి చెప్తా. మహాలక్ష్మి, అవునమ్మా, ఊరుకోను. కానీ పారేసి వెళ్ళిపోయింది కదా. అమ్మ అనే పదాన్ని హత్య చేసి వెళ్ళిపోయినా ఆ మొహాన్ని చూసి చీకొట్టాలి కదా. రాణి చెప్తా, తల్లంటే ఎలా ఉండాలో, ఎలా ఉంటే తల్లి అంటారు నిన్ను చూపిస్తానమ్మా తనకి. అసలు ఊపిరున్నంత వరకు ఆ మొహాన్ని చూడకూడదని అనుకున్నాను. అంత అసహించుకున్న ఆ మనిషిని
ఇలా కలిసే సందర్భం వచ్చిందంటే ఆవిడ చేసిన పాపాల్ని, మా నాన్నకు చేసిన ద్రోహాన్ని నా గుండె మంటలతో కడిగేయమని ఆ దేవుడే నాకు ఈ అవకాశం ఇచ్చుంటాడు. నాగవల్లి, ఇదంతా నీ కుట్రే అని నాకు అర్థం అవుతుంది. అమ్మా మహాలక్ష్మి, కలిసిన మన బంధాన్ని మళ్లీ విడదీయడానికి ఆ నాగవల్లే ఈ పన్నాగం పన్నిందని నీకెలా చెప్పను? పృథ్వీ, కారాపు. ఏంటి మామ్ ఇక్కడ కారాపమన్నా? అదిగో మహాలక్ష్మి కూడా ఆ సీతారత్నాన్ని వెంట పెట్టుకొచ్చింది. అంటే ఇప్పుడు దీన్ని నేను కాదు, నువ్వే తీసుకెళ్ళివ్వు. మహీకి దగ్గరవడానికి, దాన్ని మన దారిలోకి తెచ్చుకోవడానికి ఇదే బ్రహ్మాస్త్రం. తీసుకెళ్ళు. పృథ్వీ గారు, ఈ టైంలో మీరిక్కడ? ఏం లేదు, నేను అటుగా వస్తుంటే ఒక ఆవిడ ఎదురై మిమ్మల్ని చూపించి, ఇదిగో ఇందులో ఏదో ఫోటో ఉందంట, ఇది మీకు ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాను. దూరం నుంచి చూసి ఎవరో అనుకున్నాను, కానీ మీరు ఇక్కడ ఇలా. అదంతా చెప్పుకునే ఓపిక ఫేస్ గుర్తుపట్టకుండా ఉంది. పృథ్వీ గారు, మీరు తనని చూశారు కదా? తను ఎవరో తెలీదు మహి, కానీ చూస్తే మాత్రం తప్పకుండా గుర్తుపడతాను. సరే పదండి, ఇమీడియట్ గా ఆవిడ్ని కలవాలి. పదండి. మహి ప్లీజ్, తనక లేదు మహి, వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళినా తన్ని క్యాచ్ చేయలేమనుకుంటా. లేదు, నేను అర్జెంట్ గా చూడాలి, తనతో మాట్లాడాలి. పదండి. మహి ప్లీజ్ మహి, నువ్వు టెన్షన్ పడకు. ఆవిడ ఎవరో ఖచ్చితంగా తెలుస్తుంది, నేను చూశాను కదా. పృథ్వీ గారు, మీరు తనని చూశారు కదా, నాకు ఈ సాయం చేస్తారు కదా? తప్పకుండా మహి, నేనున్నాను కదా, డోంట్ వరీ. సాయం కాదు మహి, నిన్ను పూర్తిగా మాయ చేసే అవకాశం ఇస్తున్నా. నాకు కావాల్సింది అదే. ఆంటీ, ఏంటి అలా ఉన్నారు? ఓ, ఆవిడెవరో తెలియలేదని ఫీల్ అవుతున్నారా? తెలుస్తుంది ఆంటీ, తప్పకుండా తెలుస్తుంది.
రండి ఆంటీ, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్వాలేదు. పర్లేదా ఆంటీ? రండి. మహి, నువ్వు అటెక్కు. రండి.